వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంజుల రామమూర్తి వరల్డ్ టీచర్. అచక్షుర్విషయే ఘోషం వారణస్యేవ నర్దతః. కంటికి కనిపించినటువంటి గాఢాంధకారంలో బాణం వేశాను. ఆ బాణం ఏనుగు అనుకొని వేశాను. అది పోయి మునికుమారుడు తగిలి మరణించాడు. ఆ మునీశ్వరుని యొక్క శాపాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని దశరథ మహారాజు తన పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవితోటి వివరిస్తూ ఉన్నాడు. ఇది రామాయణం నుండి తీసుకోబడింది. శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 7 కాండలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి అయోధ్యాకాండ నుండి తీసుకోబడినటువంటిది దశరథ మహారాజు బాధపడేటువంటి ఘట్టం. దాని గురించి మనం ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం. దశరథుడు కౌసల్యాదేవితో చెప్తూ ఉన్నాడు, ఓ కౌసల్య, ఇఫ్ ఏ మ్యాన్ వాంట్స్ టు డూ సంథింగ్ he must consider the consequence of the before doing it. When I was young, I attained fame as the good archery and shooting at the sound. I am suffering now because of that sin. This incident occurred before the marriage with you. Once I went to the dark of river Sarayu Nadi at night her hunting. It was very dark and I heard a building sound in the river. I mistook it for the sound made by an elephant. Achakshur vishaye ghosham varanasyeva nardataha. నాకు శబ్దవేది అనేటువంటి బిరుదుంది. మంచి యుక్త వయస్సులో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు సరయూ నదీ తీరానికి వెళ్ళాను. ఎప్పుడు కంటికి కనిపించినటువంటి గాఢాంధకారంలో అక్కడికి వెళ్ళి బాణం వేశాను. ఏనుగు నీళ్లు తాగుతున్నటువంటి శబ్దం విని ఏనుగు అనుకొని బాణం వేశా. అది కాస్త మునికుమారుడికి తగిలింది. నేను ఎప్పుడూ కూడా ఆలోచించలా మునీశ్వరుడు యొక్క కుమారుడు ఆ సరయూ నదీ తీరంలో ఉన్నాడు అనేటువంటి విషయం తెలియక బాణం వేశాను. అది మునికుమారుడు తగిలి మునికుమారుడు మరణిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు అని ఆ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. ఐఆమ్ ఇమీడియట్లీ ద రిలీజ్ an arrows towards that sound. When the arrows hits the target, a human voice uttering ha ha is painfully heard. Ha, who is it that shoot me, hermit like me, with an arrows on this late night? I have come to his river for water. I have been taking care of my aged and blind parents for a long time. If I die, who will take care of them? I ran to that spot immediately and saw the assisting with an arrows on his body. His hair was attached and the whatever picture fell at a distance. చూడండి ఏం చెప్తున్నాడు. కంటికి కనిపించినటువంటి గాఢాంధకారంలో నేను బాణం వేశాను. అది ఒక మునికుమారుడు తగిలింది. అతని పాపం హాహాకారాలతోటి అరుస్తూ ఉన్నాడు. అప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళాను, బాధపడ్డా. అప్పుడు ఆ మునికుమారుడు చెప్పాడు, నేను మీకేం అన్యాయం చేశాను? నా తల్లిదండ్రులు అంధులు, ముసలివాళ్ళు. వాళ్ళకి దాహం కోసమని, మంచినీళ్ళ కోసం నేను ఈ సరయూ నదికి వచ్చాను. నీ బాణంతో నేను ఇప్పుడు బాణం దెబ్బకు నేను మరణిస్తున్నాను. కానీ నీ ఒక చిన్న పని చేయాలి.
ఇదే దారిన వెళ్ళినట్లయితే మా ఆశ్రమం అనేటువంటిది వస్తుంది. ఆ ఆశ్రమంలో మా తల్లిదండ్రులకి జరిగినటువంటి విషయాన్ని చెప్పు. ఈ మంచినీళ్ళు తీసుకెళ్ళించి మా తల్లిదండ్రులు మంచినీళ్ళు తాగిన తర్వాత అప్పుడు నీ వల్లనే నేను మరణించాను అని చెప్పి ఆ మునికుమారుడు కాసా మరణించాడు. ఇంకా దశరథ మహారాజు ఆ కుండతో నీళ్లు తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా అక్కడ ఏం జరుగుతుందో చూడండి ఇక్కడి నుంచి. దెన్ ఐ ఫిల్డ్ ద పాట్, దెన్ క్లీన్ ద వాటర్ అండ్ వెంట్ టు ద hermitage. There I saw the blind parents who were weak and without support and looked like birds with cut wings. లోన పక్ష వివాకృతౌ, పక్షి రెక్కలు దిగినటువంటి పక్షుల్లాగా ఉన్నారు పాపం వాళ్ళిద్దరు భార్యాభర్తలు మంచం మీద. అప్పటికెళ్ళి దశరథ మహారాజు చెప్తున్నాడు అన్నమాట వాళ్ళతోటి. having heard the sound of my footsteps, then said, oh my son, why you late? నీవు లేటుగా ఎందుకు వచ్చావు? వరే, నిన్ను ఎప్పుడు పంపించాను నేను మంచినీళ్ళ కోసం, ఇంత లేటుగా వచ్చావు కదా అన్నాడు. అడుగుల చప్పుడు విని అప్పుడు చెప్తున్నాడు ఈయన, దెన్ ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ ఆమ్ ఏ కింగ్ ఆఫ్ దశరథ. నేను ఎవరిని అంటే ఈ రాజ్య పరిపాలన చేసేటువంటి దశరథ మహారాజుని, నీ కుమారుణ్ణి కానే కాదు. ఏనుగు నీళ్లు తాగుతున్నటువంటి శబ్దం విని ఏనుగు అనుకొని బాణం వేశా, పొరపాటున నీ కుమారుడు తగిలింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ శిక్ష చేసినా నేను అనుభవించాలి తప్పదు అని చేతులు కట్టుకొని తల వంచుకున్నాడు దశరథ మహారాజు. ఇంకప్పుడు ఏమి ఆయన నిర్ణయం తీసుకున్నాడో ఆ మునీశ్వరుడు అనేటువంటిది ఒకసారి చూడండి. The sage could not control his grief and said to me, O king, you killed our innocent son and put us in the deep sorrow, so you too may suffer from that misery and die of like us. evam tvam putra sokena rajan కాలం కరిష్యసి. నీవు యుక్త వయస్సులో ఉన్నావు కాబట్టి నువ్వేం చేసేది నీకు తెలియదు. శబ్దవేది అనేటువంటి బిరుదుంది. యుక్త వయస్సులో ఉన్నటువంటి వాటి గర్వం, నన్నే చూడాలి, నా డ్రెస్సే చూడాలి, నా అందాన్నే చూడాలి, నా చుట్టూ మనుషులు ఉండాలి అనేటువంటి గర్వం. ఆ గర్వంతో నువ్వు చేసావు. ఏదేమైనా నీ వల్ల 3 ప్రాణాలు పోతున్నాయి. నా కొడుకు పోయిన తర్వాత ఇంకా నేనుండను, నేను పోయిన తర్వాత ఆమె ఉండదు. కాబట్టి ఈ 3 చావులకి కారణం ఎవరంటే నీ యొక్క గర్వమే. అందువల్ల ఏవం త్వం పుత్రశోకేనా రాజన్ కాలం కరిష్యసి. ఏ విధంగా అయితే నేను పుత్రశోకంతో మరణిస్తున్నానో నీవు కూడా పుత్రశోకంతో మరణించుతువుగాక అని శాపం పెట్టాడు. చూడండి, కాబట్టి అంత పవర్గా ఉంటుందన్నమాట మునీశ్వరుల యొక్క శాపం అనేటువంటిది. అందువల్ల నేను మరణిస్తున్నాను అని చెప్తున్నాడు దశరథుడు. కాబట్టి నా మరణానికి, శ్రీరాముడి యొక్క వనవాసానికి కారణం పాపం మందర అని, కైక అని అందరూ వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు కానే కాదు. యుక్త వయస్సులో నేను చేసినటువంటి ఈ పాపమే నాకు శాపంగా మరణిస్తున్నానని దశరథ మహారాజు. కాబట్టి యుక్త వయస్సులో ఉండేటువంటి పిల్లలు నవ్వుతూ చేస్తుంటారు ఎదవ పనులన్నీ కూడా. నేను చేశాను, నన్ను ఎవరూ కూడా చూడలేదని. అవి కాస్త చిట్ట చివరిలో వృద్ధాప్యంలో తప్పనిసరిగా అనుభవిస్తాడు అని రామాయణ మహాకావ్యం వల్ల మనకు తెలుస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.